సోదర మహాశయులారా, ఖురాన్ స్పష్టంగా చెప్తుంది యేసు దేవుడా అంటే యేసు దేవుడు కాదు, దేవుని దాసుడు, దేవుని భక్తుడు అన్న విషయం ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి రండి, బైబిల్ గ్రంథం యేసు ఎవరు, యేసు దేవుడా అన్న విషయానికి సమాధానం ఏం చెప్తుంది అని మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో మనం పరిశీలించినట్లయితే ఒక శాస్త్రులలో ఒకడు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నారు, ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైనదేమని యేసును అడగగా అందుకు యేసు సమాధానము చెబుతున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఏమన్నారు? మీ దేవుడు అనటం లేదు యేసువారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు, నాకు దేవుడు, మీకు దేవుడు, మన దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు అని చెప్పి అంటున్నారు. నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆ ఒక్క దైవాన్ని మాత్రమే ప్రేమించవలెను, ఇది ప్రధానమైన ఆజ్ఞ అని యేసువారు స్పష్టంగా దేవుడు ఒక్కడే, ఆయన నాకు మీకు ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించాలన్న విషయం తెలియచేశారు. మరియు లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, మరియు మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక అధికారి యేసును చూసి అంటున్నారు, ఓ సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవలెను అని అడిగినప్పుడు యేసు సమాధానం చెప్తున్నారు, సత్పురుషుడా అని నిన్ను ఎలా పిలుచుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప ఎవడును సత్పురుషుడు కాడు అని చెప్తారు. యేసువారిని ఓ సత్పురుషుడా, ఓ సద్బోధకుడా అని పిలిస్తేనే వెంటనే కోపం వచ్చేసింది, నన్ను ఎలా పిలుచుచున్నావు, నీవు దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవడును కాదు అని సమాధానం చెప్పారు. మరి అదే యేసుని ఓ దేవుడా అని పిలిస్తే ఒప్పుకుంటారా? ససేమిరా యేసువారు ఆ విషయాన్ని ఒప్పుకోరు. బైబిల్ మొత్తాన్ని మనం పరిశీలించినట్లయితే యేసువారు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడాను నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. అంతేకాదు కదా, యేసువారు బోధించారు, దేవుడు ఒక్కడే అని బోధించడమే కాకుండా ఆ ఒక్క దేవుణ్ణి యేసువారు ఆరాధించారు, ప్రార్థించారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం అక్కడ పరిశీలించినట్లయితే, ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. మరియు లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం కొరకు కొండకు వెళ్ళి రాత్రి గడిపెను అని మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసు పెందలకడనే నిద్రలేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఇంటి నుండి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, యేసువారు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. మరి యేసు దేవుడు అంటే బైబిల్ చెప్తుంది యేసు దేవుడు కాదు, దేవుని దాసుడు, దేవుని భక్తుడు అని. అయితే మరి రెండో అంశమైనటువంటి యేసు దేవునిలో భాగమా అని మనం ఖురాన్ని మనం ప్రశ్నించినట్లయితే ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం సూర మాయిదా 73వ ఆయతని పరిశీలించినట్లయితే అల్లాహ్ దేవుడు ముగ్గురులో ఒకడు అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుడు ముగ్గురులో ఒకడు అని అన్నవారు నిశ్చయంగా అది అవిశ్వాసము, వాస్తవానికి దేవుడు ఒక్కడే అని ఖురాన్ గ్రంథం స్పష్టంగా మనకు అక్కడ సెలవేయడం జరుగుతుంది. మరియు సూర మరియం 19వ సూర 19వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ దేవుని ఆజ్ఞ ద్వారా యేసు పుట్టినట్టుగా కనబడుతుంది. యేసును పుట్టించింది దేవుడు. మరి యేసు పుట్టక ముందు కూడాను దేవుడు ఉన్నాడు. యేసు దేవునిలో భాగము కాదు, దేవుని సృష్టిలో భాగము అన్న విషయము ఖురాన్ గ్రంథం స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. మరి యేసు దేవుడిలో భాగమా అని బైబిల్ని ప్రశ్నించే ముందు క్రైస్తవులు ఏమని విశ్వసిస్తున్నారో చూసినట్లయితే దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడిలోనే 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమార అంటే యేసు, ఈ ముగ్గురులో ఒకడు యేసు ఉన్నారు అంటే ఒక దేవుడిలో ఒక భాగమైనటువంటి యేసు అని వారు సమాధానం చెప్తున్నారు. మరి
దీనికి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 23వ వాక్యంలో దేవుడు యేసును పుట్టించెను అని స్పష్టంగా మనకు అక్కడ కనబడుతుంది. యేసుని దేవుడు పుట్టించాడు. మరియు పాత నిబంధన సామెతలు 8వ అధ్యాయం 22, 23 నుండి 26 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే ఈ వాక్యాలు యేసుకు సంబంధించినవే అని క్రైస్తవులందరూ ఉమ్మడిగా విశ్వసించేటువంటి వాక్యాలు. అక్కడ యెహోవా నన్ను కలగజేసెను 8వ అధ్యాయం 22వ వాక్యంలో, 8వ అధ్యాయం 23వ వాక్యంలో నేను నియమింపబడి తిని, సామెతలు 8వ అధ్యాయము 26వ వాక్యంలో నేను పుట్టి తిని. యేసుని నియమించినవాడు దేవుడు, యేసుని కలగచేసినవాడు దేవుడు, యేసును పుట్టించినవాడు దేవుడు. యేసు పుట్టక ముందు, యేసు నియమింపబడక ముందు ఈ దేవుడు ఉన్నాడు అంటే ఈ యేసు దేవునిలో భాగం కాదు, కానీ దేవుని యొక్క సృష్టిలో భాగమని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సోదర మహాశైలారా, మరి మూడో విషయం, యేసు దేవుని కుమారుడా? మన సమాజంలో క్రైస్తవ సోదరులో ఈ విశ్వాసం మనకి కనబడుతూ ఉంటుంది, యేసు దేవుని కుమారుడు అని. మరి దీనికి సంబంధించి ఖురాన్ ఏమని సెలవిస్తుందో కాస్త మనం చూద్దాం. ఖురాన్ గ్రంథంలో 112వ సూరా ఇఖ్లాస్ 3వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ లం యలిద్ అంటున్నాడు దేవుడు. అంటే ఏమిటి? ఆ దేవునికి ఎవరు సంతానము లేరు, ఆ దేవునికి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరు కూడా సంతానము లేరు అని. మరి సూర నిసా 4వ అధ్యాయము ఖురాన్ గ్రంథం 171వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు అనే విషయానికి ఆయన అతీతుడు. ఇదే విషయము ఖురాన్ గ్రంథంలో 6వ సూర అల్ అనామ్లో 101వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఈ విధంగా సెలవివ్వడం జరిగింది. దేవునికి ఒక జీవిత సహచరంటూ లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా ఉంటాడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఆలోచించరా? దేవునికి ఒక జీవిత సహచరంటూ లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా వస్తాడు అని చెప్పి మరి ఖురాన్ గ్రంథంలో సూర మరియంలో 88 నుండి 91 వాక్యాలు ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. దేవుడు ఎవరినో కుమారుడుగా చేసుకున్నాడని వారు అంటున్నారు. ఎంత ఘోరమైన విషయాన్ని వారు కల్పించి తెచ్చారు. దేవుడికి సంతానము ఉన్నది అని వారు అనేటటువంటి ఈ వాదన కారణంగా త్వరలోనే ఆకాశం పగిలిపోతుందేమో, భూమి బ్రద్దలైపోతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినో కుమారుడుగా చేసుకోవటం అనేది దేవుని ఔన్నత్యానికి తగినది కాదు అని స్పష్టంగా దేవుడికి కుమారుడు లేడు అన్న విషయము ఖురాన్ గ్రంథం స్పష్టం చేస్తుంది. మరి యేసు ఎవరు అంటే ఖురాన్ చెప్తుంది ఈసా ఇబ్ను మరియం, యేసు మరియం కుమారుడు, యేసు మరియం కుమారుడని ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి యేసు దేవుని కుమారుడా? ఈ విధంగా బైబిల్లో ఇలాంటి విషయాలు మనకి కనబడుతున్నాయా అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కుమారుడు అన్న పదం సర్వసాధారణంగా వాడబడింది. కుమారుడు అంటే బైబిల్ పరిభాషలో ఇష్టుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం తప్ప క్రైస్తవులు విశ్వసిస్తున్నట్టుగా దేవుడు కుమారుడు అంటే దేవుని ఏకైక కుమారుడు, దేవుని జనతైక కుమారుడు, దేవుడు పుట్టించినటువంటి తన కుమారుడు అని కాదు. మరియు బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది కుమారులు మనకి అక్కడ కనబడుతూ ఉంటారు. బైబిల్లో దేవుడికి యేసు మాత్రమే కుమారుడు కాదు, అనేక మంది కుమారులు మనకు కనబడుతుంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో పరిశీలించినట్లయితే అక్కడ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, దేవుని కుమారులు అనబడుదురు. రోమా 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని ఆత్మతో ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ప్రేరణ వల్ల ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులే. మరి ఎవరైతే సాతాను ప్రేరణ వల్ల నడిపించబడతారో వారు సాతాను కుమారులు. యేసు దేవుని ప్రేరణ వల్ల నడిపించబడ్డారు, సమస్త ప్రవక్తలు కూడా దేవుని ప్రేరణ వల్ల నడిపించబడ్డారు, విశ్వాసులందరూ కూడా దేవుని ప్రేరణ వల్లనే నడిపించబడుతున్నారు. కాబట్టి వీరందరూ కూడా దేవుని కుమారులే. మరియు అంతేకాకుండా ప్రవక్తలని సైతం దేవుని కుమారులని బైబిల్ అంటుంది. ఉదాహరణకి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ దావీదుకు సంబంధించిన ప్రస్తావన ఉంది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. సృష్టికర్త అనే దేవం యెహోవా దావీదుని కని ఉన్నాడు అని అక్కడ ప్రస్తావన ఉంది.
మరి క్రైస్తవుల్ని నేను ప్రశ్నిస్తున్నాను, నిజంగా దావీదు దేవుడు కన్న కుమారుడా అంటే కాదు అని వారు సమాధానం చెప్తారు. మరి ఎందుకు ఇలా ఉందంటే ఇష్టమైన భక్తుడు అని అర్థం అక్కడ. మరి ఇదే విషయం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారా, ఎఫ్రాయిము దేవుడి పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అన్న ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంటుంది. మరి అదేవిధంగా చూసినట్లయితే 1వ దినవృత్తాంతము 28వ అధ్యాయము 6వ వాక్యంలో అక్కడ సొలొమోను దేవుని కుమారుడు అని అక్కడ కనబడుతుంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యంలో ఆదాము దేవుని కుమారుడు అని ఈ విధంగా డజన్ల కొద్దీ కుమారులు దేవుడికి ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. నిజానికి వీరందరూ దేవుని కుమారులు అంటే నిజానికి దేవుని కుమారులు కాదు, దేవుడికి ఇష్టమైన భక్తులు, విశ్వాసులు అని అర్థము. అందుకే యేసువారు చెప్పారు, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యంలో తన శిష్యురాలైన మరియతో మాట్లాడుతున్నారు. నా తండ్రియును మీ తండ్రియును, నా దేవుడును మీ దేవుడును. దేవుడు కేవలం మీకు మాత్రమే కాదు, నాకు దేవుడే. తండ్రి కేవలం నాకు మాత్రమే కాదు, మీకు తండ్రియే అనే విషయము అక్కడ యేసువారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. తండ్రి మనందరికీ తండ్రి, ఆయనకి మనందరము కూడా కుమారులమే అన్న విషయము. మరి యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడు కాదు, దేవునికి ఇష్టడు. యేసు మరియం కుమారుడు అని ఖురాన్ మరియు బైబిల్ గ్రంథాల వెలుగులో మనం తెలుసుకున్నాము. మరి యేసు దేవునికి సమానమైన వాడా అంటే ఖురాన్ గ్రంథం స్పష్టంగా ఈ విధంగా సెలవిస్తుంది. 112వ సూరా చివరి వాక్యం అంటే 4వ వాక్యంలో వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దేవుడికి సరి సమానులు సాటి మాటి ఎవ్వరూ లేరు. దేవుడికి సమానమైన వారు ఎవ్వరూ లేరు. యేసు దేవునికి సమానమైన వాడు కాదు. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యంలో దేవుడు తండ్రి అందరికంటే గొప్పవాడు, దేవుడు అందరికంటే గొప్పవాడని యేసువారు చెప్పారు. అందరూ అంటే ఆ అందరిలో యేసు కూడా వచ్చేశారు. ఒకసారి నేను ఒక క్రైస్తవ సోదరుడితో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని చూపించి, దేవుడు అందరికన్నా గొప్పవాడని యేసువారు చెప్తూనే ఉన్నారు కదా, అందరిలో యేసు కూడా ఉన్నారు కదా అని నేను ఆ క్రైస్తవ సోదరుడితో అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అందరికన్నా గొప్పవాడే కానీ యేసు కన్నా గొప్పవాడు కాదు. అందరికన్నా గొప్పవాడే, యేసు కన్నా గొప్పవాడు కాదు. దాని అర్థం అలా కాదు అని అతను నాకు బోధించే ప్రయత్నం చేశాడు. కానీ బైబిల్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యంలో యేసు స్పష్టంగా చెప్తున్నారు, తండ్రి నాకంటే గొప్పవాడు, దేవుడు నాకంటే